హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. సార్ ఇంకోటి ఏంటంటే షాద్‌నగర్‌లో గ్రీన్ లైన్ హైవే అనేది శాంక్షన్ అయింది అని వింటున్నాను. సో ఎంతవరకు శాంక్షన్ అయింది? అండ్ ఇంకోటండి షాద్‌నగర్ గ్రీన్ లైన్ పక్కన రేట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఇది కొత్తగా ఇప్పుడు గవర్నమెంట్ మొన్న రీసెంట్‌గా 12 లేన్ గ్రీన్‌ఫీల్డ్ హైవే అనేది జడ్చర్లలో 138 కోట్లు శాంక్షన్ అయింది. అక్కడ శంకుస్థాపన స్టార్ట్ చేశారు. షాద్‌నగర్ ఈజ్ ఆల్వేస్ ఏ లైమ్‌లైట్ ఏరియా. అంటే ఆల్రెడీ దానికి పేరు వచ్చేసింది. సినిమాలో కొత్తగా వచ్చిన హీరోయిన్ ఉంటుంది, లేకపోతే హీరో ఉంటారు. ఫస్ట్ అండ్ లాస్ట్ సినిమా అదే. కొంతమంది ఇప్పుడు జయసుధ గారు, శ్రీదేవి గారు వీళ్ళందరూ చూసుకొని కొన్ని డికేట్స్ వాళ్ళు ఇండస్ట్రీలో సినిమాలు చేశారు. అట్లానే షాద్‌నగర్ అనేది ఆల్రెడీ బ్లాక్ బస్టర్. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో దానికి వచ్చిన మార్పు చాలా ఏరియాస్కి రాలేదు. సో షాద్‌నగర్ ఎందుకు గవర్నమెంట్ ఫోకస్ చేస్తుందంటే దాని హైవే బెంగళూరుకి లాంగెస్ట్ హైవే ఇన్ ఇండియా. బెంగళూరు హైవే ఇప్పుడు షాద్‌నగర్ అంటే ఎలా వస్తుంది? బెంగళూరు హైవేలో ఏమొస్తుందంటే గచ్చిబౌలి, శంషాబాద్, కొత్తూరు, నందిగామ, షాద్‌నగర్, బూర్గుల, బాలానగర్, జడ్చర్ల, ఇది స్ట్రెచ్. ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే షాద్‌నగర్కి ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్ మేకాగూడ కానీ, బాలానగర్ కానీ, కొత్తూరు కానీ, నందిగామ కానీ ఇండస్ట్రియల్ ఏరియాస్. ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ అంటే రెవెన్యూ డెవలప్ అయిపోతుంది. అదేవిధంగా పోలేపల్లి స్ట్రెచ్ ఉంది, స్పెషల్ ఎకనామిక్ జోన్. అట్లనే లెఫ్ట్ సైడ్ మీకు చిన్నజీఆర్ స్వామి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆశ్రమం ఉంది, 1000 ఎకరాల పైన. ఇట్లా రైట్ సైడ్ కన్హా మెడిటేషన్ సెంటర్. ఇట్లా బిగ్ కంపెనీస్ మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎంఎస్ఎన్ ఫార్మా, నాటకా ఫార్మా అన్నీ కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన మేకగూడలు. ఓఆర్ఆర్కి ½ అన్ అవర్ డ్రైవ్, RRRకి వాకబుల్ డిస్టెన్స్, రాయకల్ టోల్గేట్. ఇన్ని అడ్వాంటేజ్ ఉన్నట్టు ఎందుకు పెరగదు? సో గవర్నమెంట్ ఏంటంటే దాన్ని ఇంకా విస్తరణ చేస్తుంది. ఇప్పుడు షాద్‌నగర్ అనేది 60 కిలోమీటర్స్, 58-60 కిలోమీటర్స్ ఫ్రమ్ మెయిన్ సిటీ వస్తుంది. అక్కడ నుండి బాలానగర్ ఇంకో 25-30 కిలోమీటర్స్. సో బాలానగర్ కూడా ఇండస్ట్రియల్ ఏరియా. బాలానగర్ తర్వాత జడ్చర్ల. అంటే ఒక పక్క వికారాబాద్, ఒక పక్క జహీరాబాద్, ఒక పక్క అంటే ప్రతి రోడ్డు కూడా ఒక డెస్టినీ ఉంది. వికారాబాద్ కానీ మీకు నిమ్స్ అని వచ్చింది, ఇండస్ట్రియల్ జోన్ అది. సో ఇక్కడ వరకు ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, మన అక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ డీకేఆర్ నగర్ అందరూ కూడా దాన్ని స్టార్ట్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో 138 crores స్పెసిఫిక్గా ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి శాంక్షన్ అయింది. ఇంకా ఫర్దర్ కూడా శాంక్షన్ అవుతాయి ఫేజెస్. ఒకసారి ఆ గ్రీన్ఫీల్డ్ హైవే 12 lanes వచ్చిందంటే డిఫరెంట్ సిటీ అయిపోతుంది షాద్‌నగర్. అని ఈ మధ్యకాలం గత 1-2 yearsలోనే గ్రామ పంచాయతీ లెవెల్ నుండి మున్సిపాలిటీ లెవెల్కి ఎలివేట్ అయింది షాద్‌నగర్. మీరు షాద్‌నగర్ వెళ్ళుంటే ఓల్డ్ హైవే బెంగళూరు హైవే ఉంది, న్యూ హైవే ఉంది. సో బైపాస్ అనేది న్యూ బెంగళూరు హైవే. ఓల్డ్ దానికి వెళ్తే ఓల్డ్ బెంగళూరు హైవే కదా. రెండు కూడా మీకు 200 feet 6 lane ట్రాక్ ఉంది అది. సో ఇప్పుడు మనం షాద్‌నగర్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని ఇయర్స్ దాకా అప్రిషియేట్ అయింది అంటారు సార్? షాద్‌నగర్లో నేను అంతకుముందు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒక మెయిన్ రోడ్ మంచి 1-2 ఫస్ట్ సెకండ్ బిట్లో ఫుల్లీ గేటెడ్ కమిటీ తీసుకుంటే 5 to 6 years డెవలప్. రేట్లు అడుగుతారు మీరు. రేట్లు అడిగితే 20,000-30,000 ఈజ్ ఐడియల్ పర్ స్క్వేర్ యార్డ్. ఫుల్లీ గేటెడ్ అంటే నేను చెప్పాను, ఫుల్లీ గేటెడ్, నాన్ గేటెడ్, సెమీ గేటెడ్. ఫుల్లీ గేటెడ్ అన్ని అవసరం అంటే ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ఉండాలి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జాగింగ్ ట్రాక్స్, చిల్డ్రన్ ఏరియా, ప్లే ఏరియా, మిగతా మనకి ఏవైతే ఒక గేటెడ్ కమిటీకి కావాలో అన్నీ ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే దాని వాల్యూ పెరుగుతుంది. అది లేకుండా ఇండిపెండెంట్ ల్యాండ్స్ ప్లాట్స్ కొనుక్కుంటే మీకు అప్రిషియేషన్ జరగదు. సపోజ్ మెయిన్ రోడ్కి నాకు అంత డబ్బులు లేవు సార్, 25,000 పెట్టలేను అంటే మీరు మెయిన్ రోడ్ నుండి ఒక 2-3 kilometers వెళ్తే 15,000-20,000 దొరకవచ్చు. అట్లా ఒక 5-6 kilometers వెళ్తే 10,000-15,000 దొరకవచ్చు. ఇక్కడ 15-20, అక్కడ 10-15. సో మీరు లోనకి వెళ్తున్న కొద్ది మెయిన్ రోడ్ నుండి రేటు తగ్గుతూ ఉంటుంది, రోడ్ సైడ్ వస్తున్న కొద్ది రేటు పెరుగుతూ ఉంటుంది. సో మీరు మీ బడ్జెట్లో మీరు వర్కౌట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ రోడ్లో నేను ఏం చెప్పాను, 5 to 6 years. 2-3 kilometers లోనికి వెళ్తే 6 to 8 years. 10 kilometers వెళ్తే 10 సంవత్సరాలు పట్టవచ్చు, 15 సంవత్సరాలు పట్టవచ్చు. ఎందుకంటే 10 kilometers లోనికి అంత సిటీ స్ట్రెచ్ కాదు అంత ఈజీగా. మెయిన్ రోడ్ అనేది ఇప్పుడు బెంగళూరు హైవే కానీ ముంబై హైవే చూసుకుంటే మీకు లెఫ్ట్ రైట్ ఇంచుమించు ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ కనిపిస్తాయి. సో అందుకని మీరు ఏం చేయాలంటే ఈ గవర్నమెంట్ ఫోకస్ కూడా బెంగళూరు హైవే చాలా బాగుంది. మెయిన్ పార్ట్ లాంగెస్ట్ హైవే ఇన్ ది కంట్రీ. భారతదేశాన్ని 2 ముక్కలుగా పార్టిషన్ చేసేదే
బెంగళూరు హైవే. అండ్ ఇప్పుడు రోడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. 6 లేన్ హైవే, 6 లేన్ అవుతుంది. ఇటు 3 అటు ఇప్పుడు 4 లేన్ ఉంది, 6 లేన్ అవుతుంది. సో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవడైనా వెన్ దేర్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెన్ దేర్ ఈజ్ ఇండస్ట్రీ, వెన్ దేర్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, ఆల్ థింగ్స్ ఆర్ సెట్. సో షాద్నగర్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే మీకు ఎంప్లాయ్మెంట్ నెక్స్ట్ 2 to 3 yearsలో 2 to 3 lakhs జనరేట్ అయ్యే అవకాశం ఉంది. ఒకసారి 3 lakh మంది ఉన్నారంటే 10 లక్షలు 15 లక్షల మంది సిటిజన్స్ అక్కడ స్టే చేస్తారు. 15 లక్షల మంది కావాలంటే అన్ని అమ్యూనిటీస్ కావాలి కదా, హాస్పిటల్, మెడికల్, ఫ్రూట్స్, కాలేజెస్ అన్నీ కావాలి అక్కడ. డయాగ్నోస్టిక్ సెంటర్స్ మనకు అక్కర్లేదంటే ఏం లేదు కదా, బార్బర్ షాప్ దగ్గర నుండి అన్ని లెవెల్లో ఒకసారి అంతమంది పబ్లిక్ ఉన్నారంటే బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్. సపోజ్ ఇప్పుడు అక్కడ హోటల్ పెట్టారనుకో 15,000 మంది అయితే కావాలి కదా. అక్కడ ఒక హాస్పిటల్ పెట్టారనుకోండి, అక్కడ ఒక 100 మంది 50 మంది డిపెండ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ది హోటల్, నెంబర్ ఆఫ్ బెడ్స్, దాన్ని బట్టి మీకు ఇన్వెస్ట్మెంట్ మారిపోతుంది. సో ఒక్కసారి ఎంప్లాయ్మెంట్ వచ్చారంటే వాడికి ఒక ఇల్లు కావాలి, ఇంటితో పాటు స్కూల్లో జారాలి, హోటల్లో తినాలి, హాస్పిటల్కి వెళ్ళాలి. ఒకసారి ఈ యాక్టివిటీస్ అన్నీ కావాలనుకుంటే అదే డెవలప్మెంట్. ఒకప్పుడు షాద్నగర్లో 10 years బ్యాక్ ఏం లేదు అక్కడ, ఈరోజు కంప్లీట్ డెవలప్. ఇంకో 10 years ఇట్ విల్ బికమ్ అనదర్ కుకట్పల్లి. ఓకే. సో డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా ముందు ఫోర్కాస్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్. అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, మంచి లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా భూమాత మీద ఇన్వెస్ట్ పెట్టినట్టు ఎవడూ లాస్ అవ్వలేదు, ప్రొవైడెడ్ యూ గో త్రూ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్. డోంట్ గో ఫర్ ప్రీ లాంచెస్, చెక్ ద లీగల్ క్లారిటీ, టైటిల్ క్లియర్ ఉందా లేదా, పర్మిషన్స్ ఉన్నాయా లేదా, లొకేషన్ ఎవరు, బిల్డర్ ఎవరు, లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్స్, ఇవన్నీ కూడా చూసుకొని కొనుక్కుంటే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.